మహారాష్ట్ర సక్రీ తాలూకాలోని సమోడ్ అనే చిన్న గ్రామంలో కమలాబాయి అనే మహిళ తన గుడిసె ముందు ప్రతిరోజులాగే సాయంత్రం వంట చేసే పనిలో బిజీగా ఉంది. అదే సమయంలో ఇంటి ముందు సడన్ గా 4 కార్లు వచ్చి ఆగాయి. ముందు వచ్చిన కారులో నుండి ఓ వ్యక్తి దిగి కమలాబాయి వైపు నడుచుకుంటూ వస్తున్నాడు. ఆ వ్యక్తిని చూసిన కమలాబాయి కళ్ళు కన్నీళ్లతో తడిచిపోయాయి. ఆనందం పట్టలేక ఓ వైపు ఏడుస్తూ కన్నీళ్లు, ఆ ఏడుపులోనే చిన్న చిరునవ్వు. ఆమెను చూసిన ఆ వ్యక్తి పరిగెత్తుకుంటూ వెళ్లి ఆమెను ప్రేమతో కౌగిలించుకున్నాడు. అతనితో వెనకాల వచ్చిన అధికారులు అందరూ అక్కడ జరుగుతున్న సీన్ అంతా చూసి షాక్ అయిపోయారు. కమలాబాయి ప్రేమతో ఆ గూడెం మొత్తం స్వీట్లు పంచిపెట్టింది. ఇంతకీ ఎవరతను? ఎందుకు ఆమె స్వీట్లు పంచిపెట్టింది? అంటే వచ్చింది ఆమె కొడుకు. అప్పటి వరకు తన కొడుకు డాక్టర్ అయి వచ్చాడనుకుంది కమలాబాయి. కానీ వచ్చింది డాక్టర్ కాదు, కలెక్టర్. అవును, ఆ విషయం కమలాబాయికి తెలియదు. కొడుకు తాను కలెక్టర్ అని చెప్పగానే కమలాబాయి షాక్. ఎందుకంటే అసలు ఆ గ్రామ ప్రజలకి కలెక్టర్ అంటే ఎవరో కూడా తెలియదు. ఊరి ప్రజలంతా ఒకరి నుండి ఒకరు తెలుసుకొని అతని వద్దకొచ్చి కలెక్టర్ అయినందుకు కృతజ్ఞతలు అని అభినందించి వెళుతున్నారు. రాజేంద్రతో పాటు మొత్తం కమలాబాయికి 3 సంతానం. చిన్నప్పుడే తండ్రి చనిపోయాడు. అత్యంత పేదరికంలో జీవనం కొనసాగిస్తున్న కమలాబాయి భర్త చనిపోవటంతో కుటుంబమంతా అస్తవ్యస్తంగా తయారైంది. ఇప్పటివరకు రాజేంద్రకు తన తండ్రి ఎలా ఉంటాడో కూడా తెలీదు. అప్పటి వరకు కనీసం ఒక ఫోటో తీసుకునే పరిస్థితి కూడా వాళ్ల కుటుంబానికి లేదు. తినడానికి తిండి కూడా దొరికేది కాదు. చిన్న గ్రామం అవడం చేత పెద్ద వ్యవసాయ పనులు కూడా ఉండేవి కావు ఆ గ్రామంలో. దాంతో రాజేంద్ర తల్లి కమలాబాయి పిల్లల కడుపు నింపేందుకు ఎలాగైనా డబ్బు సంపాదించాలి అని నిర్ణయించుకుంది.